గడప గడపలో మొట్టమొదటిసారి మహానాడు అట్టహాసంగా అయితే జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం కూడా జరుగుతుంది. సో మొత్తం మీద ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా కడపలో పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు టీడీ జనార్దన్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడడం. సో గడప గడపలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. గడప మొత్తం పసుమమైంది. నేను ఎలా చూడొచ్చాను సార్? చాలా ఆనందోత్సాహాలతో జరుగుతుంది మహానాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తొలి మహానాడు. ఇంతకు ముందు రాష్ట్రం అంతా ఇలాంటి సమావేశాలు జరుపుకోవాలంటే భయము, ఆందోళన ఉండేది. అట్లాంటిది ఇప్పుడు స్వేచ్ఛ స్వతంత్రాలతో జరుగుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు స్వేచ్ఛ స్వాతంత్రాలు. అంతకుముందు ఎప్పుడు ప్రతి వారం శుక్రవారం వచ్చిందంటే ఏమి పూల కొడతారు, ఎవరిని జైల్లో పెడతారనే భయంలో ఉండేవారు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలానే ఈ సంవత్సరం అంతా కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారు. ఒకటి, పరిశ్రమలు తీసుకురావటం. రెండు, అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అభివృద్ధి చేయటం. ఉపాధి కల్పించి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇప్పుడు సూపర్ 6 లో కూడా 2 కార్యక్రమాలు అప్పుడే అమలు చేశాం. 3 కార్యక్రమాలు ఇప్పుడు డయాస్ మీద ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రేపు తల్లికి వందనం, రైతు అన్నదాత సుఖీభవ, మహిళలకి బస్సులో ఫ్రీ బస్సు అన్ని కూడా ఆగస్టు కల్లా అమలు చేస్తామని చెప్పారు. ఇంతకు ముందే చరిత్రలో భారతదేశంలో ఎవ్వరూ ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇటు గడ్డు పరిస్థితుల్లో కూడా ఇస్తా ఉన్నారు, క్లిష్ట పరిస్థితుల్లో. అంతేకాదు దీపం పథకం కూడా అమలు చేస్తా ఉన్నారు. కనుక ఏదేమైనా రాష్ట్రం ఒక క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, రాష్ట్రాన్ని ఆస్తులన్నీ అమ్మేసింది, తాకట్టులు పెట్టింది, రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కనుకనే ఎంతో జాగ్రత్తగా భావితరాలకి మరి భవిష్యత్ ఆలోచించి పనిచేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రజానీకం యొక్క మద్దతు కోరుతున్నాం. మా కేడర్ ని సమాయత్తం చేయడానికి, రాష్ట్రానికి దిశానిర్దేశం చేయడానికి ఈ రోజు మహానాడు జరుగుతుంది. రేపు బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం. సో మొత్తం మీద చూస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, రెడ్ బుక్ పాలన నడుస్తుంది, వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా 7 సముద్రాలు దాటి ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి శిక్షిస్తాం, ప్రతి ఒక్కరికి సినిమా కూడా చూపిస్తామని మాట్లాడుతున్నాం. అంటే దీన్ని ఎలా చూపిస్తుంటారు రాబోయే రోజుల్లో? ఏమండి, వాళ్ళ నాన్నను చూసి పోయినసారి అవకాశం ఇచ్చారు. ఒకసారి ఆయన చూశాక ఇంకా మళ్ళా ఆయనకు అవకాశం ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా ప్రజలు? ఊరికే ఏదో చెప్పాలిగా జనంలో, అందుకని చెప్తుంటారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఉండబోతుంది అంటున్నారు. ఎంతవరకు దాన్ని త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఉండబోతున్నారు అంటున్నారు. అవన్నీ చట్టం తన పని తాను చేసుకొని పోద్దండి. ఎక్కడన్నా దోషాలు ఉంటే చర్యలు ఉంటాయి, దోషాలు లేనప్పుడు చర్యలు ఎందుకు ఉంటాయి? ఈ సందర్భంగా కార్యకర్త గురించి మీరు ఏం చెప్పవచ్చు? పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్త ముందుండి ఈ రోజు ఇప్పుడు రాజకీయాలు చేయటం ఎంత కింది స్థాయిలో రాజకీయాలు ఉంటే అంత కష్టం. గ్రామాల్లో సర్పంచ్ని గెలిపించడం కష్టం, మండలంలో సులభం, నియోజకవర్గం సులభం. అట్లా ఎంత కింద గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలు అందరూ ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఖర్చులకు పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఓటుని ప్రతినిత్యం కాపలా కాస్తూ పనిచేసే కార్యకర్త. అందుకే కార్యకర్తే మాకు అధినేత అనేటటువంటిది పార్టీ ఇప్పుడు గుర్తించి కార్యకర్తలకు ఆ గౌరవం కోసమే పార్టీ పనిచేస్తుంది, భరోసా కూడా కల్పిస్తుంది.